శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ధనుసు రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 28వ తేదీ అనగా సోమవారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక విచిత్రం జరగబోతుంది. కావాలనుకున్న వారు ఇలా చేస్తారు. ఈ రోజున వారు మాత్రం మీ జీవితంలో ప్రధాన భూమిక పోషించబోతున్నారు. ఎవరు ఆ కావాలనుకున్న వారు ఏం చేయబోతున్నారు? అందులకు గాను మీకు జరిగేది శుభ ఫలితమా, అశుభ ఫలితమా? ఎటువంటి జాగ్రత్తలు ఈ రోజు ఈ రాశి జాతకులు తీసుకోవాలి? ఏ దేవత ఆరాధన చేయాలో, ఏ నియమాలు పాటించాలో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులు మిశ్రమ ఫలితాలైతే రాబోతున్నాయండి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు వీరు మెప్పు కూడా పొందగలుగుతారు పై అధికారుల నుంచి. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ అనేది పెరగబోతుంది. తోటి ఉద్యోగుల నుండి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించేందుకు ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కావచ్చు, లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు రావడం కావచ్చు. ఈ విధంగా మీకు ధనాదాయం పెరిగేందుకు మార్గాలు సుగమం కాబోతున్నాయి. ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఎక్కువగా డబ్బు వస్తుంది. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఏ విషయాలకైతే కలలు కన్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. అన్ని విధాలా కూడా అనుకూలమైన సమయము, అదృష్టము మీ చెంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారుతోంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతోంది. గతంలో ఆగిపోయిన పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాదండి, కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేయడం జరుగుతోంది. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం వస్తుంది. మీరు పడే కష్టానికి తగ్గట్లుగా తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది. అవునండి, ఈ రాశివారు వింటుంది నిజమే, అక్షర సత్యమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం ఈ రాశి వారిని రాబోయే రోజుల్లో ఇక అదృష్ట యోగం వరించబోతుంది. వీరి యొక్క తలరాత పూర్తిగా మారబోతుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. అకస్మాత్తుగా అనుకోకుండా ధనం పొందేందుకు అవకాశం కనిపిస్తోంది. వ్యాపార లావాదేవీలు, ఉద్యోగాల్లో అపారమైన విజయం ఉంటుంది. ఉద్యోగాల్లో విజయంతో పాటుగా వ్యాపారంలో కూడాను, వృత్తిలో కూడాను ఈ వ్యక్తులకు ఆర్థికంగా చాలా వరకు అనుకూలత ఉంటుంది. అయితే ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూల సమయమండి. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. జీవితంలో ఎదురు వచ్చిన అపజయాలు ఏమైతే ఉన్నాయో వాటిని చూసి కుంగిపోకుండా, ఏ మాత్రము కూడా అలసట చెందకుండా చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఇక ఇప్పటికీ సక్సెస్ సాధించబోతున్నారు. అయితే ఈ రోజున మీరు ఎంతో కావాలనుకుంటున్నా, మీకు ఎంతో ఇష్టురాలు అయినా మీ యొక్క జీవిత భాగస్వామి, మీరు ఆడవారు అయితే మీ భర్త, మగవారు అయితే గనక మీ భార్య ఇలా చేస్తుందని, ఇంతకీ అసలు ఏం చేస్తుందని మీరు అనుకునే ఉండరు. మీ యొక్క కుటుంబంతో మీరు కలిసి ఉంటున్నట్లయితే, ఉమ్మడిగా ఉంటున్నట్లయితే మీ ఇంట్లోని వారితోనూ, మీ యొక్క చుట్టుపక్కల వారితోనూ, బంధువులతోనూ మీ జీవిత భాగస్వామి గొడవ పెట్టుకోబోతున్నారండి.
అవునండి, ఆమె కావాలని ఇలా చెయ్యదు. మీ యొక్క గ్రహస్థితి, మీ మీద ఉన్న నరదృష్టి, గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఈ విధంగా ఈ రోజున ఎందుకు గొడవ పడతారో తెలియదు. ప్రతి ఒక్కరితో ప్రతికూలంగా వ్యవహరిస్తారు. చాలా నెగటివ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా ఆరోగెంట్ గా ఉంటారు అన్నమాట. మాట మాట్లాడితే గొడవ, చూసినా గొడవ, చెప్పినా గొడవ, ఏమన్నా గొడవ. ఇంత పెద్ద ఎత్తున కోపంతో రగిలిపోతూ ఉంటారు. పాతవి అన్నీ కూడా, గత విషయాలు అన్నీ కూడా నెమరు వేసుకుంటారు. ఈ సమయంలో మీరు ఏది చెప్పినా, ఏది చేసినా మీరు ఎదురొచ్చినట్లు భావిస్తారు. మిమ్మల్ని కూడా ఒక మాట అనడం చేస్తూ ఉంటారు. ఇంట్లో వారిని కానీ, చుట్టుపక్కల వారి మీద కానీ గొడవ చేస్తారండి. ఒక రకంగా చెప్పాలంటే తన తప్పు కూడా ఉండదు. ఎందుకంటే గ్రహాల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? మన తలరాతను బట్టే కదా మనం బిహేవ్ చేసేది. మన గ్రహాలు మనకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉండేదాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. జీవిత భాగస్వామి మీద మీ యొక్క గ్రహ స్థితి ప్రభావం వల్ల ఇలా జరగబోతుంది. గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరి మీద ఏదో చిరాకుగా గొడవలు పడుతూ ఉంటారు. దీంతో మీ ఇంట్లో వారి మధ్య కానీ, చుట్టుపక్కల వారికి కానీ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా ఆమె యొక్క వైఖరితో చాలా విసిగి వేసారిపోతారు. మొన్నటి వరకు ఈమె బాగుండేది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది? సమస్యను జటిలం చేస్తోంది. చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ విధంగా చేయడానికి కారణం ఏమిటి? మీ మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అంటూ రకరకాలుగా కుటుంబ సభ్యులు అనుకోవడం జరుగుతుందండి. కానీ అక్కడ అటువంటి విషయాలు ఉండకపోవచ్చు. కానీ మీకు మాత్రమే తెలిసి ఉండవచ్చు. మీ ఇంట్లోని వారికి రకరకాల ఆలోచనలు రావడం వల్ల వారి గురించి మీకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఇంట్లోని వారికి రకరకాల ఆలోచనలు రావడం వల్ల అసలు మైండ్ పని చేయని దుస్థితి వస్తోంది. మీ జీవిత భాగస్వామి నార్మల్ గా చూసుకుంటే చాలా మంచివారు. ప్రతి ఒక్కరితో కూడా సున్నితంగా మాట్లాడే వ్యక్తి. ఇంత హార్ష్ గా మాట్లాడడంతో వారు తట్టుకోలేకపోతారు. ఆమె నోటి నుండి వచ్చే మాటలు కానివ్వచ్చు, వారు చేసే ప్రవర్తనతో ఈ రోజున చాలా విసిగిపోతారండి. చాలా రకరకాల ఆలోచనలతో మీరు గందరగోళ స్థితికి చేరుకుంటారు. మీ యొక్క మనసు చాలా వరకు కూడాను వీరి వలన ఈ రోజు ఇబ్బంది పడుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించి వారి యొక్క మనసుని మార్చే ప్రయత్నం చేయండి. ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం తప్పక చేయండి. వారి మనసులో ఉన్న కోపం కావచ్చు, లేదా ఏదైనా బాధతో బాధపడుతుంటే ఆ బాధ నుండి వారిని బయటికి తెచ్చే ప్రయత్నం మీరే చేయాలండి. గుర్తుపెట్టుకోండి. మిగిలిన అంశాలు చూస్తే గనక తల్లిదండ్రులకు ఈ రోజున ఆనందాన్ని కలగజేసి ఒక శుభవార్తను అయితే చెప్పబోతున్నారు. ఆకస్మిక ధన లబ్ధి కావచ్చు, మీ యొక్క సంతానానికి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ ని అయితే వినబోతూ ఉన్నారు. ఆ యొక్క వార్త మీ కుటుంబంలో కాస్తంత అలజడిని తగ్గిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి జాతకులు వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని తిరిగి సొంతం చేసుకోబోతున్నారు. ఆర్థికంగా లాభపడబోతున్నారు. అయితే ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు కలగబోతున్నాయి. కొలీగ్స్ కి హెల్ప్ చేసేటప్పుడు వారు మీకు సపోర్ట్ గా నిలిచిన వ్యక్తి కానీ ఈ రోజున మిమ్మల్ని మాటల తూటాలతో మీ మనసును బాధించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా వ్యాపారస్తులు అయితే గనక మీ యొక్క భాగస్వామ్య వ్యాపారులు ఈ రోజున ఏదో ఒక టెన్షన్ లో మిమ్మల్ని ఒక మాట అనేయడం జరగొచ్చు. కావున అప్రమత్తంగా ఉండండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ యొక్క స్థితి నుంచి, గందరగోళ స్థితి నుంచి బయటపడడానికి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.